సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడి దానిపై విచారణకు రాని అధికారులపై ప్రివిలేజ్ కమిటీ సీరియస్ అయింది. విచారణకు డుమ్మా కొడుతున్న అధికారులకు సభా హక్కుల ఉల్లంఘన కమిటీ నోటీసులు జారీ చేసింది. అధికారుల వ్యవహార శైలిని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా కమిటీ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగిస్తున్నారని, అధికారుల తీరుతో ఇలాంటి ఫిర్యాదులు ఎమ్మెల్యేల నుంచి పెరుగుతున్నట్లు కమిటీ అభిప్రాయపడింది. అసెంబ్లీలోని కమిటీ హాల్లో సభా హక్కుల ఉల్లంఘన కమిటీ నిన్న సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ పితాని సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి దాఖలు చేసిన పిటిషన్పై చర్చించారు. గతంలో కడపలో ప్రోటోకాల్ విషయంలో అప్పటి డీఆర్ఓపై, తర్వాత రిమ్స్లో అదనపు భవనం ప్రారంభం సందర్భంగా శిలాఫలకంపై ఎమ్మెల్యే పేరు పొందుపరచకపోవడంపై, ఆసుపత్రి పర్యవేక్షకుడు సర్వేశ్వరరెడ్డిపై ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదులను కమిటీ సమీక్షించింది. బాధ్యుడైన డీఆర్ఓ రాకపోవడంపై కమిటీ అసహనం వ్యక్తం చేసింది. ఈ నెల 20న కమిటీ ముందు హాజరవ్వాలని, 15న కడప కలెక్టర్ కార్యాలయానికి సమన్లు జారీ చేసింది కమిటీ. ఈ నెల 19న ముఖ్యమంత్రి కడప జిల్లా పర్యటన జరిగినందున అధికారులు రాలేదని కమిటీ దృష్టికొచ్చినట్లు తెలిసింది. సీఎం పర్యటన 19నే ముగిసింది. అంతేకాదు, కమిటీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, విచారణ సమయంలో రాకుండా ఉంటే ఎలా అని కమిటీ అసహనం వ్యక్తం చేసింది. కడప కలెక్టర్ కార్యాలయానికి పంపిన సమన్లను పరిశీలన చేసిన అధికారులకు కూడా నోటీసులిచ్చి తర్వాత సమావేశానికి రప్పించాలని అధికారులను కమిటీ ఆదేశించింది. రిమ్స్ కు సంబంధించి ఫిర్యాదులోనూ గతంలో విచారణకు పిలిస్తే బాధ్యుడైన రిమ్స్ సూపరింటెండెంట్ సర్వేశ్వరరెడ్డి కాకుండా వేరే అధికారి వచ్చారని కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. కోట్లు ఖర్చు, శిక్షణ తుస్సు, ప్రణాళిక లేకుండా ఎమ్మెల్యేల శిక్షణ తరగతుల ప్రకటన, సగం ఏర్పాట్లు చేసి కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం సభా హక్కుల ఉల్లంఘనకు వస్తుందని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు. దానిపై వివరణ ఇవ్వాలని జూన్లో ఆ పత్రిక ఎడిటర్, చీఫ్ రిపోర్టర్కు కమిటీ నోటీసులు ఇచ్చింది. అయితే హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఆ ఫిర్యాదుపై కమిటీ విచారణ చేపట్టలేదు. వైసీపీ హయాంలోనే ఎమ్మెల్యేగా ఉన్న తన హక్కులకు భంగం కలిగిస్తూ ప్రోటోకాల్ నిబంధనలను అప్పట్లో అధికారులు ఉల్లంఘించారని మండపేట ఎమ్మెల్యే జోగేశ్వరరావు సమర్పించిన ఫిర్యాదులను ప్రివిలేజ్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. సంబంధిత అధికారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది.